హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి కిచెన్ టెక్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మేము నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాం కదా, అదనమాట. మీరు గెస్ చేశారు, కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు, బట్ పర్వాలేదు. మేము నిన్న రంగసాంగుండం వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళిన వీడియో అనమాట ఇది. రంగసాంగుండం కొంచెం చిన్న వర్క్ ఉండి మొక్కుబడి ఉండి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళేసి బాగా దర్శనం చేసుకుని, బాగా జనాలు ఉన్నారండి. ఎంత బాగా ఉన్నారంటే అంత బాగున్నారనమాట. బాగా ఫుల్గా ఉన్నారు జనాలు. ఇది వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిపోతున్నానండి, కొంచెం పిల్లలకు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇది ఎందుకా అని చెప్పేసి నేను రేపు వీడియోలో చెప్తాను. ఇప్పుడు గోధుమ పిండి కలుపుతున్నాను కదా, ఇది ఎందుకా అని చెప్పేసి నేను రేపు చెప్తాను దీని గురించి. ఈరోజు అయితే ఏం చెప్పాను చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, ఓకేనా? నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి నేను ఇంకా మార్నింగే అండి, అంటే పెందలాడి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎంత త్వరగా పని చేసుకున్నా కానీ నాకు 10:30 11 అయింది. మా వారు చిర్రుబుర్లా ఆడారు, నా మీద బాగా కోపడ్డారు. గుడి కంటే పొద్దున్నే వెళ్ళాలి, ఇంత ఎండబడిపోతారా అని చెప్పేసి. అంటే నేను లేచేవరకే కొంచెం టైం లేట్ అయిద్దండి, లేట్ అయ్యిద్ది. ఇంకా అది ఆ లేట్ అలాగే అయిపోద్ది అనమాట. అంటే ఊర్లో గుడికి అయితే మనం ఏ టైంకి కొంచెం పెందలాడే వెళ్ళాలి, కానీ ఊరు బయట గుడి కాబట్టి కొంచెం లేట్గానే పట్టుద్ది ఇంట్లో పనులని చక్కబెట్టేసరికి. అది కాక మెయిన్గా వచ్చేసి రంగసాంగుండం వెళ్ళాలంటే ఎంతో పర్ఫెక్ట్గా వెళ్ళాలి, ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి, పసుపు నీళ్ళు చల్లుకోవాలి, బాగా పర్ఫెక్ట్గా పోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న కందిరీగలు తేనెటీగలు మొత్తం కుట్టి పెడతాయి అన్నమాట. అందుకనేసి ఇంకా నేను గోధుమ పిండి తడిపి పక్కకు పెట్టేశాను. ఇది వచ్చేసి ఇంకా బట్టలు కూడా ఇడిచినవి ఏమి ఉండకూడదు ఫ్రెండ్స్, ఉతుక్కొని వెళ్ళాలి. అంటే మనకు అంత నీట్గా బత్తి సద్దరితో శుద్ధిగా వెళ్ళాలన్నమాట. అక్కడికి అట్లా వెళ్తేనే ఆ తేనెటీగలు మనల్ని కుట్టకుండా ఉంటాయి. అప్పుడు నాకు ఎప్పుడో మా అత్తయ్య చెప్పింది, అంటే చిన్నప్పుడు అంటే మా పెళ్ళైన కొత్తల్లో చెప్పింది అనమాట. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడల్లా నీట్గా వెళ్ళాలి, స్నానం చేసే మరి వెళ్ళాలి, ఎవరిని తగలకూడదు, ఇల్లంతా శుద్ధిగా పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పేది. అలాగే పాటిస్తున్నా. ఒకసారి 1-2 సార్లు పొరపాటు చేసినా ఎమ్మటే చూపిస్తుంది ఆ షాకు. అంటే ఏదైనా కుట్టడం, తేనెటీగ కుట్టడం, కింద పడడం, ఏదైనా కాలు బెసకడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నీట్గా నియమ నిబంధనలతోటి వెళ్ళాలి అక్కడికి. ఇది వచ్చేసి నేను మార్నింగ్ శనివారం, అంటే ఈరోజు ఆదివారం, మీకు నిన్న తీసిన వీడియో ఇది. నేను మార్నింగ్ లేచి ముగ్గేసుకున్నాను, శనివారం రోజు అని చెప్పి చిన్న ఇస్తరాకు ముగ్గేసాను. నేను ఎప్పుడు ఇదే వేస్తుంటానండి, నాకు గబక్కుని గుర్తొచ్చేది ఇదే అనమాట. చిన్న ముగ్గేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇంక ఇల్లంతా చక్కబెట్టేసి స్నానాలు అవి చేసేసి పూజ అవి చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఇది వచ్చేసి మా పసుపు పూల చెట్టు, ఇటుపక్క ఉండే చెట్టు అండి ఇది. ఇటుపక్క వచ్చేసి బాదం చెట్టు, అదేంది శివుడికి ఇష్టమైన చెట్టు, ఏదండి అదేంటంటారండి, దాని పేరు అయితే రాలేదు నాకు. బాదం చెట్టు, జాజి చెట్టు, దిలువపత్రం చెట్టు ఉంటుంది. ఇటువైపు వచ్చేసి పసుపు పూల చెట్టు, చుక్క పూల చెట్టు ఉంటుంది అనమాట. మందార చెట్టు వేసాను, దానికి ఏదో తెగులు వచ్చి అది చచ్చిపోయిందండి. పెద్ద మందార పూలు పూసాయి ఇదివరకు అయితే. ఇది వచ్చేసి ఇంక నేను కొంచెం క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇది మార్నింగే అండి షూట్ చేస్తున్నాను. బెడ్షీట్లు కూడా ఏం మెత్తలేదు, అక్కడే ఉన్నాయి మొత్తం. ఇది కొంచెం చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను, ఓకేనా? ఇది వచ్చేసి ఇంకా నేను ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మా వారు బయట నుంచి వచ్చేసారు. వస్తూ ఇంట్లో నుంచి ఏం కట్టకుండా బయట నుంచే తీసుకొస్తారనమాట. ఇంకా టెంకాయలు, పసుపు, కుంకుమ, నేను కొంచెం మొక్కుబడి ఉందని చెప్పాను కదా, ఆ ముడుపులు ఇంకా అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఆధార్ కార్డులు అవి అడుగుతారండి, అందుకని చెప్పేసి నేను ఆధార్ కార్డులు కూడా పెట్టుకున్నాను, నాది మా హస్బెండ్ది. అంటే గుళ్ళోకి పోనివ్వట్లేదు కదా ఆధార్ కార్డులు. ఏ గుళ్ళోకి వెళ్ళినా మనం బ్రహ్మంగారు మఠం వెళ్ళాం కదా, అప్పుడు అడిగారనమాట. ఎట్టాగో మేము తీసుకెళ్ళబట్టి, అంటే ఆధార్ నెంబర్ నోటెడ్ ఉండబట్టి సరిపోయింది. అందుకని చెప్పేసి వచ్చేసి కొంచెం ముడుపులు కూడా కట్టాను, కొంచెం గోధుమ పిండి కూడా కట్టాను. ఈ గోధుమ పిండి ఏంటి ఎందుకు అని చెప్పేసి రేపు చెప్తారు, రేపు వీడియోలో. అక్కడ కొంచెం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిల్లర వేద్దామని చెప్పేసి చిల్లర కూడా తీసుకుంటాం అనమాట. అంటే మాది చిల్లర కొట్టే కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మేము చిల్లర కూడా తీసుకెళ్తూ ఉంటాం, అక్కడ ఉండే వాళ్ళకి వేద్దామనేసి. ఇంకా అంతే, సింపుల్ రొటీన్ బ్లాగ్ ఫ్రెండ్స్. అంటే నేను రెసిపీలు ఏం షూట్ చేయలేదండి, ఓన్లీ జర్నీ మాత్రం షూట్ చేస్తున్నాను అంతే, ఓకేనా? ఏం నెగిటివ్గా అనుకోవద్దు. నిన్న ఒకళ్ళు ఎవరో కానీ నేను ఏం మిస్ అయ్యానా చెప్పండి ఫ్రెండ్స్, నాకు గెస్ చేయండి చెప్పండి అని చెప్పేస్తే
ఒక వాళ్ళు చెప్పేశారు నాకు, ఎగ్జాక్ట్ నిజమే అండి, కరివేపాకు మిస్ అయింది దాంట్లో. కరివేపాకు నా దగ్గర లేదు ఫ్రెండ్స్, కాకపోతే పులిహోరలో కంపల్సరీ కరివేపాకు వేయాలి. బట్ పిల్లలు ఎవరు లేరు ఇంట్లో తెప్పించుకోవడానికి, ఇంట్లో లేదు, ఎండిపోయిన కరివేపాకు కూడా లేదు. సరేలే అని చెప్పేసి, అంటే మాకు కోట్లకి చాలా దూరం అండి, అలా అంత దూరంలో ఉంటామన్నమాట. మేము ఉండే ప్లేస్కి కోట్లకి చాలా దూరం. నేను వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం కాబట్టి నేను కూడా వెళ్ళలేకపోయాను. మిస్ అయింది. నేను చాలామంది ఇంగువ మిస్ అయింది అని చెప్తారనుకున్నా, బట్ కాదు, కరివేపాకే మిస్ అయింది. ఇంగువ నేను అసలు వాడను దేంట్లో, కరివేపాకే వాడుతూ ఉంటాను అనమాట. బాగా గేసేసారు, వెరీ గుడ్. కరివేపాకే మిస్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా. నిన్న పులిహోరలో కరివేపాకు మిస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామా మీరు గమనించండి అని పెట్టాం కదా, గెస్ చేయండి అని చెప్పేసి. ఇది అండి, రంగసాంగుండం వెళ్ళాం మేము. అది ఎవరు కామెంట్స్ పెట్టలేదు, రంగసాంగుండం వెళ్ళామని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టలేదు. అంటే నేను చేపలే చూపించాను కాబట్టి కొంచెం గెస్ చేయడం కష్టం కదా, అది ఎవరు గెస్ చేయలేకపోయారు. బట్ పర్వాలా, మేము రంగసాంగుండం వెళ్ళాం. ఇది మొత్తం గ్రీనరీ అండి. గ్రీనరీ మన కళ్ళకి ఎంత చూస్తే అంత మంచిది కదా. నేను చూశాను కాకుండా మీరు కూడా చూస్తారని చెప్పేసి, నా లవ్లీ ఫ్రెండ్స్ కూడా మీరు కొంచెం చూస్తారని చెప్పేసి నేను ఇక్కడ గ్రీనరీ చూపిస్తున్నాను మీకు. మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్, ఇదంతా నల్లమల ఫారెస్ట్ అంటారు కదా, అది. ఇక్కడ మొత్తం చుట్టూ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ అంటే ఇంక ఇదే అనమాట. అంటే కొంచెం అటు నల్లమల ఫారెస్ట్ అంటే కొంచెం నంద్యాల సైడ్ వెళ్ళాలి. ఇది కూడా దానికి సంబంధించిందే, నల్లమల ఫారెస్టే. మా వారు వచ్చేసి బాగా సీరియస్గా ఉన్నారు నా మీద, ఎందుకంటే నేను లేటుగా లేజీగా పోతున్నాం అనేసి. గుళ్ళకి గోపురాల కంటే కొంచెం పెందలాడి రెడీ అవ్వాలి, ఈ టైం దాకుంటారా, గుళ్ళు కూడా మూసేసి పోతూ ఉంటారు కానీ ఈ టైం దాకుంటారా అని చెప్పేసి కొంచెం తిడుతూ ఉన్నారు నన్ను. అక్కడ జరిగింది అది. మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ వచ్చేసి కొండపేట ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. మా గిద్దలూరు నుంచి మేము రంగసాంగుండం వెళ్తూ ఉంటే మధ్యలో తగులుద్ది అనమాట మాకు కొండపేట ఆంజనేయ స్వామి గుడి. ఇది బాగా ఫేమస్, ఓల్డ్ గుడి అయితే బాగా ఫేమస్ అండి. ఈ గుడి అయితే బాగా తిరణాలు అవి చేస్తుంటారు. మాకు దగ్గరే, మా గిద్దలూరు నుంచి ఒక 2 కిలోమీటర్లు అంత దగ్గరేనండి, పక్కనే దగ్గర అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసి మా వారు తిట్టడం స్టార్ట్ చేశాడనమాట. అంటే ఇక్కడ వచ్చేసి 11 అవుతుంది కదా మేము బయలుదేరేసరికి, అయ్యవార్లు కూడా ఎవ్వరు లేరు. లోపలికి వెళ్ళి కొంచెం ఆ పూజలు అవి చేయించుకొని పోదాం, ఆకు పూజ అవి, ఆంజనేయ స్వామి అంటే శనివారం ఆకు పూజ చేపిస్తే మంచిది కదా అని చెప్పేసి ఆకు పూజలు అవి చేయించుకొని పోదాం అనుకున్నాం. బట్ అయ్యవార్లు ఎవరు లేరు. ఆవిడే ఉంటే అక్కడ క్లీన్ చేస్తుంది చూడండి, ఆవిడుంటే లేదమ్మా అక్కడ ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టుకుని వెళ్ళడమే అని చెప్పేసిందామా. మేము అక్కడ టెంకాయ కొట్టేసుకుని వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు మా వారు నన్ను తిట్టడం. 11-12 దాకా ఎవరుంటారు, ఏ గుళ్ళు తెరుచుంటాయి, గుడి అంటే పొద్దున్నే లేచి పొద్దున్నే తయారై పొద్దున్నే వెళ్ళాలి, నువ్వు ఈ టైం దాకా ఎప్పుడు నిదానంగా ఇంట్లో పనులన్నీ అద్దంలాగా నీట్గా అనేది అన్నారండి. నాకు గుర్తు రావట్లా తిట్లయితే. మీకు పెడదామనుకున్న వాయిస్ ఓవర్లో ఇల్లుని అద్దంలాగా చేసి పోయేసరికి ఆడంతా అయిపోయి ఉంటుంది ఈ టైం దాకా అని చెప్పేసి బాగా సీరియస్ అయ్యారనమాట నా మీద. బట్ పర్వాలే, తిడుతుంటారు, మళ్ళీ వాళ్ళే ప్రేమగా చూసుకుంటారు. అవన్నీ పట్టించుకుంటూ మనం అలుగుతూ కూర్చున్నామంటే పనులు కావు కదా. అందుకని చెప్పేసి ప్రతి హస్బెండ్కి వైఫ్కి ఉండే గొడవలే మామూలే, కామనే. సర్దుకుపోయే గుణం ఉండాలి మెయిన్గా వచ్చేసి. హస్బెండ్కైనా వైఫ్కైనా సర్దుకుపోయే గుణం ఉండాలి. అన్నీ సర్దుకుపోతే అన్నీ చక్కగా ఉంటాయి. అంటే నా మంచి కోసమే కదా తను చెప్పేసింది, అంటే పెందలాలు లేచి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ పర్వాలా, మేము పోయిన పని అయితే బాగా అయింది. జనాలు బాగా ఉన్నారండి రంగసాంగుండంలో అయితే, ఫుల్ జనాలు. ఎంతమంది ఉన్నారంటే ఈ మధ్యకాలంలో అంతమందిని నేను చూడలేదు. అంటే మేము నెలకొకసారి 2 నెలలకొకసారి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రంగసాంగుండంలో లోపలికి పోయే ఎంట్రన్స్ బోర్డు అనమాట. ఇది చూడండి, ఒకసారి లుక్ వేయండి. ఎంట్రన్స్ బోర్డ్ ఇక్కడ నుంచి వచ్చేసి 2 కిలోమీటర్లో 3 ఉంటుందండి, నాకు కరెక్ట్గా తెలియదు, అంతే తక్కువే. 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నేను ఇక్కడ నుంచి. ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఫ్రెండ్స్. జనాలు ఇంకా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, బాగా ఉన్నారు జనాలు. అంటే మేము వెళ్ళింది 11ంటికి కాబట్టి బాగా ఉన్నారు. మార్నింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటారు, ఈవినింగ్ కొంచెం తక్కువ ఉంటారు. ఇప్పుడు అంటే మధ్యాహ్నం కాబట్టి కొంచెం బాగా జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ పెడదాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటే మీకు వినుంటే మా డైలాగులు మీకు కొంచెం బాగా డిఫరెంట్గా ఉండేటివి, కాకపోతే నేను కట్ చేశాను. అక్కడే నన్ను తిట్టిపోస్తున్నారనమాట.
అంతే, సింపుల్ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అంటే మేము కొంచెం అంటే మీకు కూడా మా ఈ గ్రీనరీ చూస్తారు, మా ఊరి అంటే మాకు దగ్గరలోనే కాబట్టి రంగస్వామి తిరునాళ చేస్తారు బాగా, ప్రతి శనివారం చేస్తారు, మీరు కూడా చూస్తారని చెప్పేసి కొంచెం వీడియో తీయడం జరిగింది. ఓకేనా, ఇంకొంచెం కొన్ని మిగిలిన ఉంటే ఏమన్నా రేపు వస్తాయండి, ఏం డిస్టర్బ్ అవ్వద్దు. అంటే మీకు రేపు వస్తాయి కొన్ని అంటే మళ్ళీ మరీ టూ మచ్ లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను మొత్తం పెట్టలేదు వీడియోలు మొత్తం. ఇప్పటికే 15 నిమిషాలు అయిందని చెప్పేసి ఏమైనా మిస్ అయ్యింటే రేపు వస్తాయి. ఓకేనా, ఇది వచ్చేసి తిరిగి వస్తున్నామండి. అక్కడైతే మాకు భోజనాలు ఏం పెట్టలేదండి, అంటే మేము అక్కడ అన్నాలు తినొస్తుంటాం అంటే ప్రతి వెళ్ళినప్పుడల్లా. అంటే శనివారం అక్కడ భోజనాలు పెడతారు. ఈరోజు ఫాస్టింగ్ అనమాట, శనివారం ఫాస్టింగ్ అనమాట. గుడి దగ్గరికి వచ్చినప్పుడు అలాంటివి ఏం పట్టించుకోకూడదు, తినేసేయాలి, ఇంట్లో ఉన్నప్పుడే పట్టుకోగల ఉండొచ్చు అన్నారు మా వారు. ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలోనే ఈ గుడి ఉంటుందన్నమాట. ఏమంటే కాశీనాథ వేసి అక్కడ దర్శించుకుని ఇక్కడ బాగా డెవలప్ చేసిందండి. ఇదివరకే చిన్న రేకులు ఉండేవి, బట్ కొద్ది రోజులు స్లాప్ అయింది, ఇంకొద్ది రోజులకి అవి అలా చూస్తున్నాం. కానీ ఇక్కడ బాగా డెవలప్ అయింది, కాశీనాథ గుడి కూడా బాగా అంటే బాగా డెవలప్ అవుతుంది. మాకు ఫేమస్ ఇక్కడికి వెళ్ళేసి ఫుల్గా తినేసి మేము బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను తినేసి వెళ్ళాను. ఇక్కడైతే లక్ష్మీపేట లక్ష్మీదేవి అసలేం మా అలిగి త్వరలోకి వెళ్ళిందంట. అంటే ఇంకా క్లియర్గా మీకు రేపు చెప్తాను. అలిగి త్వరలోకి వెళ్ళిందంట, అక్కడ కూడా పూజలు చేస్తారు. ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే అన్ని నీళ్ళు ఉన్నాయండి. నేను వీడియో తీసుకెళ్ళి లచ్చంపేట కాడ అంతేం పట్టించుకోరు, మీకు చూపిద్దాం అమ్మవారిని కూడా అనుకున్నాను. ఫస్ట్ వినాయకుడు ఉంటారు, ఇద్దరు ఉంటారు దేవుళ్ళు, చూపిద్దాంలే వీడియోలో అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఆ నీళ్ళల్లో నేను నడవడమే కష్టమైంది, రాళ్ళు అవి ఉంటాయి. అందరూ అక్క సెల్లు పడిపోద్ది సెల్లు అన్నకి ఇవ్వండి అంటున్నారు పక్కనున్న వాళ్ళు. నేనేం చేశానంటే మళ్ళీ గట్టుకొచ్చేసి సెల్లు మా వారికి ఇచ్చేసి లోపలికి వెళ్ళాను అనమాట. అంత నీళ్ళు ఉన్నాయి, అంటే కొంచెం స్లిప్ అయినా మొత్తం మనం పడతాం, సెల్లు పడుద్ది అని చెప్పేసి నాకైతే భయం వేసి సెల్ ఆయనకి ఇచ్చేసి మామూలుగా వెళ్ళాను చూద్దామని చెప్పేసి. సెల్ పోయేటప్పుడు మాత్రం మా వారైతే రాలేదు, లక్ష్మీదేవి దగ్గరికి గట్టు మీదే ఉన్నారు. నేనైతే లోపలికి వెళ్ళి టెంకాయ కొట్టేసి వస్తానన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం జరిగింది, అంటే ఇక్కడ ఇంకా ఇసుకలో కూడా పోతూ ఉన్నాను. బాగా నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, నాకే నడుముల లోతులుకున్నాయి. అంటే అందరికి ఇంకా నేనే కొంచెం మామూలు నార్మల్ హైట్కే నాకు ఇంతవరకు వచ్చాయంటే ఇంకా కొంచెం హైట్ తక్కువ వాళ్ళకి మునిగిపోతారనమాట, అంటే బాగా పైకల్లా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చి చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి. నేను మొత్తం వీడియోలు తీద్దాంలే అనుకున్నా, బట్ కాకపోతే మిస్ అయ్యింది అక్కడ. చూడండి బాయ్స్కే చూడండి ఎంతవరకు వచ్చాయి నీళ్ళు. అంటే ఇక్కడ జనాలు కనపడుతున్నారు ఫ్రెండ్స్, మీరు నెగిటివ్గా అనుకోవద్దు, అంటే నేను వెళ్ళిందే గుడికి కాబట్టి జనాలు లేకుండా ఎలా ఉంటారు. ఓకేనా, చూడండి ఇక్కడండి తేనెపార తిట్టలు ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా తప్పు చేసిపోయామంటే కన్ఫామ్గా అవి కుట్టి పడతాయి. మాకు అనుభవం అన్నమాట. ఈ నీళ్ళ దగ్గర అక్కడ కొంచెం మిస్ అయింది, సెల్లు పడిపోయేది, బట్ మళ్ళీ ఒడ్డుకు వచ్చేసి మా వారికి ఇచ్చేసి సెల్లు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఆయన లోపలికి వచ్చేసి ఫ్యాంట్ అంతా తడి సారదని చెప్పేసి రాలేదు, బట్ నేను ఒక్కదాన్ని వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని బాగా దర్శించుకొని వచ్చాను. బాగా జనాలు ఉన్నారు చూడండి. అన్ని రాళ్ళల్లో జారి పడ్డామంటే ఇంకా అంతే సంగతులు. అందరు ఈతలు కొట్టేవాళ్ళు, మునిగేవాళ్ళు, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈరోజు ఎందుకో కానీ ఫుల్గా. ఇక్కడ మీకు చెయ్యి ఒకటి అడ్డం వస్తుంది, ఇక్కడే నేను స్లిప్ అయ్యాను అనమాట, పడబోయాను. బట్ ఎవరు పట్టుకున్నారు నన్ను, అయితే నేను సెల్లు అందరం పడేవాళ్ళం అనమాట. ఇక్కడే మిస్ అయింది పడేదాన్ని, బట్ మళ్ళీ ఒడ్డుకు వచ్చేసి చిన్నగా మా వారికి ఇచ్చేసి సెల్లు మెల్లిగా వెళ్ళాను. అంటే ఇప్పుడు జనాలు కనపడుతుంటారండి, ఏమనుకోవద్దు. ఓకేనా, చూడండి నీళ్ళు ఎంతవరకు ఉన్నాయంటే నడుముల లోతులకు ఉన్నాయి నీళ్ళు అయితే, బాగా ఫుల్గా పడుతున్నాయి. రంగసాంగుండంలో వర్షాలు అంటున్న నీళ్ళు అయితే బాగా ఉన్నాయి. అంటే లోపలికి గుండంలోకి అయితే ఎవ్వరు నలవలేదు, బయట ఇక్కడ కాలు కడుక్కొని పోవడమే, లచ్చంపేట దగ్గర కాలు కడుక్కొని పోవడమే, కానీ లోపలికైతే ఎవరిని అలౌనే చేయలేదన్నమాట. అదే సింపుల్ నా రంగస్వామి టెంపుల్కి వెళ్ళిన గుడి అదేనండి. అంతేనండి, సింపుల్గా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ మా వారికి ఇచ్చేసాను సెల్లు ఇచ్చేసి ఇంకా తను బయట ఉన్నారు, బయట నుంచి కొంచెం అలా యూత్ తీస్తున్నారు, నేను దర్శించుకొని వచ్చాను. ఇక్కడ కొంచెం అవన్నీ తీస్తూ ఉన్నారనమాట. నేను శుభ్రంగా టెంకాయ అవి కొట్టుకొని నిదానంగా కూల్గా
బయటకు వచ్చేసాను. బాగా జనాలు ఉన్నారు కాబట్టి కొంచెం ఈ కరోనా సీజన్లో మాస్కులు అవి పెట్టుకొని దూరంగా నిలబడంటే అయ్యే పని కాదు. ఈ గుళ్ళకి వెళ్ళినప్పుడు అస్సలు అయ్యే పని కాదు. ఏదైతే అదైంది, ఇంక అన్నిటికీ దేవుడే ఉన్నాడని చెప్పేసి మామూలుగానే వెళ్ళాం. అని బంధం లేవు. మాస్క్ అయితే పెట్టుకున్నాను కానీ మామూలుగానే వెళ్ళాం. ఇక్కడికి వచ్చేసి మేము పైకి వెళ్తున్నాం, గుడి పైకి. ఇంకా లచ్చంపేట కాడ టెంకాయ అవి కొట్టేసుకొని ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకా జీపులు అవన్నీ బాగా వెహికల్స్ ఎక్కువ వచ్చాయి. ఈ వారం ఎందుకో కానీ బాగా ఎక్కువ వచ్చారు అందరూ. ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే ఏమనుకోకండి, ఓకేనా. అంతేనండి, సింపుల్ నా రంగసాం బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మరొక వీడియోతో మీ ముందుంటా. మీ వాణి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.